దేవర మూవీ నుంచి ట్రైలర్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ట్రైలర్ అయితే అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. మాస్గా అయితే ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. పాన్ ఇండియా ట్రైలర్ అయితే ఇదని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎన్టీఆర్ అన్న లుక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ కానీ విజువల్ స్క్రీన్ ప్లే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీలో మన ఎన్టీఆర్ అన్న 2 క్యారెక్టర్స్ అయితే చేయబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఒక తండ్రి క్యారెక్టర్, ఒక కొడుకు క్యారెక్టర్ అయితే క్లారిటీగా అయితే మన ట్రైలర్ చూసి అయితే అర్థమైందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఒక్కడేమో మాస్గా ఉండబడుతుంది, ఇంకొకడేమో అసలుకి భయం అనేది చాలా ఉంటుంది. 2 క్యారెక్టర్ అయితే కన్ఫర్మ్ అయిపోయిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా మన కొరటాల జీవ చేసిన విజువల్స్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఇంకా మన భైరవ విలన్ నెక్స్ట్ లెవెల్ ఉందని చెప్పుకోవచ్చు. ఒక ప్రాంతం ఉంది, ఆ ప్రాంతంలో ఒక కథ ఉంది. ఆ కథని మన కొరటాల శివ అయితే డైరెక్ట్ చేయబోతుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ సినిమా కోసం నేనైతే పిచ్చ వెడిగా అని చెప్పుకోవచ్చు. ట్రైలర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది అని చెప్పుకోవచ్చు. జాన్వీ కపూర్, సాయి ఖలీఫా నెక్స్ట్ లెవెల్ అయితే కనబడ్డాడు. ఎంతమందికి నచ్చింది ఈ సినిమా? ఇంకా 23 డేస్లో అయితే రిలీజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఈ సినిమాకి ఎక్కడ ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే జరుగుతలేదని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ సినిమాకి ఎక్కడైతే హైప్ లేదని చెప్పుకోవచ్చు, మన తెలుగు స్టేట్ తప్ప. మన నార్త్, సౌత్, కర్ణాటక, తమిళనాడు ఎక్కడ హైప్ అయితే సరిగా లేదని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ సినిమాకి హైప్ రావాలన్నా, బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ ఎక్కువ రావాలన్నా ఈ సినిమాకి అయితే హైప్ అయితే ఎక్కువ ఉండాలని చెప్పుకోవచ్చు. అందుకోసం ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే చేయాల్సిందే వీళ్ళు. ఇప్పటి వరకు ఈ సినిమాకి ఎక్కడైతే ప్రీ రిలీజ్ పెట్టలేదని చెప్పుకోవచ్చు. ఈ సినిమాకి ఇంకా రిలీజ్ అవ్వడానికి 23 డేస్ టైం మాత్రమే ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా అయితే కష్టం అని చెప్పుకోవచ్చు. తెలుగు స్టేట్ తప్ప ఈ సినిమాని ఎక్కడైతే దేకరు. ఈ సినిమా కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ కోసం డెవలప్.